ముందుగా అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు అండి. ఆరోగ్యమే మహాభాగ్యము అని పెద్దలు అన్నారు కదా. ఎంత సంపద ఉన్నా కూడా మనకి ఆరోగ్యం లేకపోతే అంతా శూన్యమేనండి. నిజమే, ప్రస్తుతం ఉన్న వాతావరణం కానీ గాలి, నీరు, ఆహారం అన్నీ కలుషితం అయిపోయాయి. ఇటువంటి సమయంలో మన ఆరోగ్యాన్ని మనం ఎంతగానో రక్షించుకోవాలి. ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ఎంతగానో ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. అయినా కూడా కొన్ని ప్రాణాలనైతే మనమైతే కాపాడుకోలేకపోతున్నాం. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కనుక ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ప్రతి ఒక్క ఇల్లాలు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అందులో యోగా ఒకటి. ఈ యోగాని మన దినచర్యగా చేసుకొని మనల్ని మనం కాపాడుకుంటూ మన చుట్టుపక్కల వారికి కూడా మనము యోగాని నేర్పిస్తూ అందరము ఆరోగ్యవంతులం అవుదామని ఆశిస్తున్నాను. ముందుగా నేను ఈ రోజున వజ్రాసనం గురించి చెప్పాలనుకుంటున్నాను. ముందుగా కాళ్ళను రెండింటిని వెనక్కి మడిచి ఈ విధంగా కూర్చోవాలి. వెన్నుపూసని నిటారుగా ఉంచాలి. చేతులను మనకు అనుకూలంగా ఈ విధంగా ఈ భంగిమలో కూర్చొని శ్వాసను నిదానంగా పీలుస్తూ వదలాలి. ఈ విధంగా చేయడం వల్ల మన మనసుకి ప్రశాంతత, ఏకాగ్రత కలుగుతాయి. మరి ముఖ్యంగా జీర్ణ సంబంధమైన వ్యాధులన్నింటినీ కూడా మనము నివారించుకోగలుగుతాము. నెమ్మదిగా శ్వాస వదులుతూ సుఖాసనంలోనికి వచ్చేయాలి. రెండవ ఆసనం వచ్చేసి గోముఖాసనం. గోముఖాసనం ముఖ్యంగా శ్వాస సంబంధమైన సమస్యల్ని నివారిస్తుంది. అదే విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. నెమ్మదిగా ఒక కాలుని తొడల మధ్యలోనికి తీసుకువెళ్ళి రెండవ కాలుని ఈ విధంగా వెనక్కి మనకి ఎంత వీలుగా ఉంటే అంతవరకు వంచి పైన ఉన్న కాలు, కుడి కాలు అయితే కుడి కాలు, కుడి చేతులు ఈ విధంగా పైకి తీసుకువచ్చి వెనక్కి మనకి ఎంతవరకు అందగలిగితే అంతవరకు ఈ విధంగా పట్టుకొని నెమ్మదిగా శ్వాసని పీలుస్తూ వదలాలి. నెమ్మదిగా భంగిమలో నుండి బయటికి వచ్చేయాలి. అదేవిధంగా రెండో వైపు చేయాలి. కుడివైపు కాలుని మడిచి రెండవ కాలుని కుడి కాలు పైన మనకు అనుకూలంగా కూర్చొని అదేవిధంగా ఎడమ కాలుని ఈ విధంగా వంచుకొని ఎడమ చేతిని వెనక్కి తీసుకువెళ్ళి చేతులు ఎంతవరకు అందితే అంతవరకు సాగదీయాలి. అందకపోతే ఒక చున్నీని కానీ ఒక కర్చీఫ్ కానీ ఇలా పట్టుకొని గట్టిగా మనకు అందనంత వరకు ఇలా ఉండి కొద్దిసేపు ఉండగలిగినంతసేపు శ్వాసను పీలుస్తూ నెమ్మదిగా వదలాలి. భంగిమలో నుండి బయటకు వచ్చేయాలి. విశ్రాంతి. మూడవ ఆసనం శశాంకాసనం. ఈ ఆసనం వల్ల ఉపయోగాలు ఏమిటంటే వెన్నుపూస సంబంధితమైన సమస్యలన్నింటినీ తొలగిస్తుంది. ముఖ్యంగా నడుము నొప్పి రాకుండా ముందుగానే నివారించుకోవచ్చు. అదే విధంగా చేయాలో చూద్దాం. ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. నెమ్మదిగా చేతులను వెనక్కి పెడుతూ ముందుకు ఎంతవరకు వంగగలిగితే అంతవరకు నెమ్మదిగా వంగుతూ ఉండాలి. శ్వాసను వదులుతూ విశ్రాంతి స్థితిలోనికి రావాలి. నివారించుకునే భుజంగాసనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెమ్మదిగా బోర్లా పడుకొని
పాము పడగవలే నెమ్మదిగా పైకి తలెత్తాలి. నెమ్మదిగా శ్వాస వదులుతూ విశ్రాంతి స్థితిలోకి రావాలి.